నమో భగవతే వాసుదేవాయ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వధర్మము పరధర్మము అని మనకు తెలియజేస్తున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః అంటే గుణం లేనిదైనప్పటికీ స్వధర్మమే మంచిది. పరధర్మ స్వనుష్ఠితాత్ అంటే మంచి గుణములతో కలిగి ఉన్నప్పటికీ పరధర్మం కంటే స్వధర్మమే మంచిది అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ స్వధర్మం అంటే ఏంది, పరధర్మం అంటే ఏంది? మనకు లోపల నుంచి బలంగా అనిపించింది స్వధర్మం, ఇతరులు చేసేది పరధర్మం. కాబట్టి ఇతరులను అనుసరించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనకు అనిపించిందే మనం చేయాలి, అది మన స్వధర్మం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వభావంతో ఉంటారు. వారి ఆత్మస్థాయిలను బట్టి, వారి గుణాలను బట్టి వారి కర్మలు ఉంటాయి. కాబట్టి అది వారి స్వధర్మం. ఇప్పుడు పాపం చేయొచ్చు, పుణ్యం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏదైనా సరే అది వాళ్ళ స్వధర్మం ప్రకారం, వాళ్ళ లోపల నుంచి అనిపించిన ప్రకారమే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఒక దొంగతనం చేశాడు, దానివల్ల ఏమైంది, జైల్లో పెడతారు, కొడతారు. కాబట్టి ఇవన్నీ అనుభవాలు పొందిన తర్వాత అతను దొంగతనం చేయకూడదు అనే స్థితికి అతని పాటికి అతను వస్తాడు. మామూలుగా అతను దొంగతనం చేయొద్దు అని చెప్తే ఎండు. శ్రీకృష్ణ భగవానుడు మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు అంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మహాభారత యుద్ధాన్ని నివారించలేకపోయినాడు. దుర్యోధనుడితో నువ్వు చేసేది తప్పు కదా, మరి ఈ విధంగా పాండవుల రాజ్యం తీసుకోవచ్చా, ఈ విధంగా దుర్మార్గాలు చేయొచ్చా, నువ్వు చేసినవన్నీ దుర్మార్గాలే అని శ్రీకృష్ణుడు అన్నప్పుడు అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం చేయాలని లేదు, అధర్మాన్ని వదిలిపెట్టాలని లేదు, నాలో బలంగా ఈ విధంగా చేయాలనే ఉంది, నేను ఆ విధంగానే చేస్తానంటాడు దుర్యోధనుడు. సరే, దాని ఫలితం అనుభవించాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరిష్ట ప్రకారం చేసినా వాటి ఫలితాలు మాత్రం అనుభవించాల్సిందే. కాబట్టి ఆ స్వధర్మం ప్రకారం నడుచుకున్నప్పుడు దానివల్ల వచ్చేటువంటి కర్మ ఫలితాలన్నీ అనుభవించి అప్పుడు పరధర్మంలోకి మారతాడు. అంతేగాని ఇప్పుడు మనం ఈ విధంగా ఉండు అంటే ఎవరు ఎనరు, వాళ్ళ లోపల నుంచి. కాబట్టి ఇక్కడ స్వధర్మము అంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన లోపల నుంచి మనకు బలంగా ఏమనిపించిందో అలా ఉండడమే. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం ఫలితాలు మాత్రం తప్పవు. కర్మ సిద్ధాంతం ప్రకారం అన్నీ అనుభవించాల్సిందే. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది పరధర్మము అంటే ఇతరులు చేసేది అది వారి యొక్క స్వధర్మము. ఇతరుల ధర్మాన్ని అనుసరించకుండా మన స్వధర్మంలో మనం ఉన్నట్టయితే దానివల్ల మనం ఆత్మ అనేక అనుభవాలు పొంది ఆ తర్వాత మనం పరధర్మంలోకి మారతాము. కాబట్టి ఎవరికి లోపల బలంగా అనిపిస్తే దాని ప్రకారం చేయడమే స్వధర్మము. అందులో మరణం సంభవించినా మంచిదేను అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.